గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు థర్డ్ ఆర్ ఫోర్త్ వీడియో చేస్తున్నాము సూపర్ 30 వీడియోస్లో. మనకు ఒక పాలసీ డాక్యుమెంట్ చూడగానే లేకపోతే పాలసీ కొటేషన్స్ ఇచ్చేటప్పుడు ఆ మనకి కనిపించే ఆ టర్మినాలజీ ఏదైతే ఉంటుందో, ఆ పదాలు ఏదైతే ఉంటుందో, ఆ పదాల యొక్క మీనింగ్ ఒకసారి తెలుసుకుంటే కస్టమర్స్కి పాలసీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ, ఆల్రెడీ పాలసీలు తీసుకున్న కస్టమర్స్కి వాళ్ళ పాత పాలసీలో ఉండే బెనిఫిట్స్ చెప్పడానికి కానీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అందుకని డైలీ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉండండి. టర్మినాలజీని అర్థం చేసుకోండి. చాలామంది కస్టమర్స్‌కి పాలసీలు ఉన్నాయంటారు. ఆ పాలసీలు ఏ పాలసీలు ఉన్నాయి? ఎందుకున్నాయి? దాంట్లో ఎన్ని ఇయర్స్ పేమెంట్ చేస్తున్నారు? ఎంత ప్రీమియం పేమెంట్ చేస్తున్నారు? ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి? ఇంకోటి అడిషనల్ బెనిఫిట్స్ ఏమున్నాయి? ఇవేమీ అందరికీ అస్సలు తెలియదండి. 90% పీపుల్‌కి బేసిక్ డీటెయిల్స్ కూడా మీనింగ్‌ఫుల్‌గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పే అడ్వైజర్స్ లేరు. ఆల్రెడీ పాలిసీలు ఎప్పుడో తీసుకొనుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిట్యుయేషన్స్‌కి ఆ పాలిసీలో నుంచి వచ్చే బెనిఫిట్స్ గానీ, దానిలో ఉండే మీనింగ్ గానీ ఎవరికీ అంత అర్థం కాదనమాట. అందుకని మీరేం చేస్తారంటే, చాలామంది కొత్తగా జాయిన్ అయితున్నారు కాబట్టి, మీరు టాటాలో ఉన్నటువంటి పాలిసీల గురించి కొటేషన్స్ ఇచ్చేటప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట. అలాంటి సిచ్యువేషన్‌లో మీరేం జేస్తారంటే, సార్ మనకి నేను కొటేషన్ ఇస్తాను. కొటేషన్‌లో ప్రతీదీ లైన్ బై లైన్ మీకు ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ జేస్తున్నాను. ఈ పాలసీ మీకు ఓకే అనుకుంటే లాగిన్ చేయండి, తీసుకోండి అని జెప్పేసి మనం గైడ్ జేయొచ్చు. ఇలా చెప్తున్నప్పుడు కస్టమర్సు మాట్లాడుతూ ఉంటారు. ఆల్రెడీ నాకు వేరే కంపెనీలో పాలసీలున్నాయి. దాంట్లో ఉండే బెనిఫిట్స్ ఏముంది? దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? ఇట్లా మొత్తం కంపారిజన్ జేసేటప్పుడు గానీ, వేరే కంపెనీలో ఉండే పాలసీలు ఎవరన్నా మీకు పంపించి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నప్పుడు గానీ, మీరు కొంచెం ప్రాబ్లమేటిక్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి సిట్యుయేషన్‌లో ఈ మీనింగ్స్ అన్నీ మీకు తెలిసి ఉన్నాయనుకోండి, ప్రాపర్‌గా ఏ పాలసీలో ఏముంది? అసలు వాళ్ళకున్న పాలసీ ఏంది? ఆ పాలసీ వాళ్ళకి సూటబుల్ ప్రొడక్టా? లేదా? అనేది ప్రాపర్‌గా మనం ఎడ్యుకేట్ చేయొచ్చనమాట. దీంట్లో నేనిప్పుడు ఏదన్నా ఒకటి హ్మ్. ఇది మనకి పిక్ అయితే నేను మీకు డీపీలో పెడతాను. దాని తర్వాత ఏదైనా ఒక కొటేషన్ ఓపెన్ చేసి సేమ్ నిన్నట్లాగానే చూపిస్తాననమాట. దాన్ని బేస్ చేసుకొని పాలసీ కొటేషన్స్‌లో పాలసీ లాగిన్ చేసేటప్పుడు గానీ, కొటేషన్స్ ఇచ్చేటప్పుడు గానీ, మిగతా బెనిఫిట్స్ గానీ అన్నీ గూడా మీరు ప్రాపర్‌గా కస్టమర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇది మనకి ఆ టర్మినాలజీ యొక్క మీనింగ్ ఏంది? ఎన్ని రకాల టర్మినాలజీస్ ఉంటాయి? అసలు ఏ దాంట్లో ఏమేమి ఉంటాయనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. క్విక్ కొటేషన్స్‌కెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ పాలసీ ఏ దానికి సంబంధించింది అనేది మనం దీనిని బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఆ సేవింగ్ పాలిసీయా? ప్రొటెక్షన్ పాలిసీయా? రిటైర్మెంట్ పాలిసీయా? గ్యారంటీడ్ పాలిసీయా? నాన్ గ్యారంటీ పాలిసీయా? అసలు ఆ పాలిసీ వాళ్ళకి ఏ విధంగా తీసుకున్నారు? ఫ్యూచర్‌లో వాళ్ళకి దాని నుంచి ఎంత అమౌంట్ వస్తది? ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయనేది ప్రాపర్‌గా మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒకటి తీసుకుంటాను మీకు జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. హ్మ్. సేవింగ్ సొల్యూషన్సే తీసుకుందాం. మీకు చాలా సింపుల్‌గా ఉంటుంది. ప్రతి దాంట్లో గూడా ఈ పాలిసీ డాక్యుమెంట్‌లో కనిపించేటివే మనకిప్పుడు కొటేషన్ ఇచ్చేటప్పుడు ఏదైతే చెప్తూ ఉంటామో, నెక్స్ట్ పాలిసీ డాక్యుమెంట్‌లో గూడా అవే వస్తాయన్నమాట. ఇక్కడ మిస్టర్ అని పెడుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్. పాలిసీ డాక్యుమెంట్‌లో గూడా ఇవన్నీ కనిపిస్తాయి. ప్లాన్ ఆప్షన్స్ మనం ఏ ఆప్షన్ తీసుకుంటున్నాము, యాన్యువలైజ్డ్ ప్రీమియం అంటే వాళ్ళు కట్టే డబ్బులు, ప్రీమియం ఫ్రీక్వెన్సీ హాఫ్ ఇయర్లీ కడుతున్నారా, మంత్లీ కడుతున్నారా, క్వార్టర్లీ కడుతున్నారా, సంవత్సరానికి కడుతున్నారా అనేది ఉంటుంది. ప్రీమియం పేమెంట్ టర్మ్ అంటే ఎన్ని ఇయర్స్ పేమెంట్ చేస్తున్నారు అనేది అది తెలియజేస్తుంది. పాలసీ టర్మ్ అంటే ఆ పాలసీలో ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఎన్ని ఇయర్స్ వరకు ఉంటాయి అనేది పాలసీ టర్మ్ తెలియజేస్తుంది. ఇన్‌కమ్ టర్మ్ ఆ పాలిసీలో ఎన్ని ఇయర్స్ నీకు ఇన్‌కమ్ అనేది వస్తూ ఉంటుంది అనేది ఇన్‌కమ్ టర్మ్ అనేది తెలియజేస్తుంది. ఇన్‌కమ్ మోడ్ ఇక్కడ మనకు డిస్కౌంట్స్, ఆటో పే డిస్కౌంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఎన్హాన్స్డ్ యువర్ కవరేజ్ మనకి రైడర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ రైడర్స్ గురించి కూడా చాలా మందికి తెలియదు. మీరు ఆన్‌లైన్‌లో తీసుకునేటప్పుడు గానీ, మిగతా పాలిసీలు ఉన్నప్పుడు గానీ, వాళ్ళ ప్రీవియస్ పాలిసీ డాక్యుమెంట్‌లు చూస్తున్నట్లయితే చాలా మందికి దీనిల గురించి అసలు అవేర్‌నెస్ లేదు. నార్మల్‌గా టర్మినల్ ఇల్‌నెస్, టర్మ్ బూస్టర్ అంటే డబుల్ ఇన్సూరెన్స్ కవరేజు, యాక్సిడెంటల్ టోటల్ అండ్ పర్మనెంట్ డిజబిలిటీ బెనిఫిటు, యాక్సిడెంటల్ బెనిఫిటు, మెగా క్రిటికల్ ఇల్‌నెసు,
ఆస్పి క్యాష్, యాక్సిడెంటల్ డెత్, బెనిఫిట్ ప్రొటెక్షన్ రైడరు. ఇట్లా ఈ పదాల యొక్క మీనింగ్స్ దీనిల గురించి తర్వాత వీడియో చేస్తాను. జస్ట్ మీకు పాలిసీ డాక్యుమెంట్‌లో కనిపించే పదాల యొక్క అర్థాలు తెలుసుకోండి. మీకు సంబంధించిన కస్టమర్స్‌కి మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేసి అద్భుతంగా వ్యాపారం చేసుకోండి అనేది దీని కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ మనం కంటిన్యూ చేసిన తర్వాత ఈవెన్ మీరు పీడీఎఫ్ జనరేట్ చేసినా కూడా బెనిఫిట్ ఇలిస్ట్రేషన్ మనకు పాలిసీ డాక్యుమెంట్‌లో ఇది గూడా ఇస్తారు. అది గూడా మీరు చూసుకోవచ్చనమాట. ఇక్కడ యాన్యువలైజ్డ్ ప్రీమియం సింగిల్ లైఫ్ అంటే ఆయన ఒక్కరికి ఇస్తున్నారు. రెగ్యులర్ ఇన్‌కమ్ పాలిసీ అంటే రిటైర్మెంట్ గురించి. లైఫ్ లిమిటెడ్ పేమెంట్ యాన్యువల్లీ. ప్రీమియం వచ్చేసి ఇంత. ఇల్లిస్ట్రేషన్ ఆఫ్ బెనిఫిట్స్. ఇల్లిస్ట్రేషన్‌లో మనకి ఏ ఏ ఇయర్ నుంచి ఎంతెంత అమౌంట్ వస్తుందనేది మొత్తం ఎక్సెల్ షీట్ లాగా మనకు పీడీఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. దాంట్లో వచ్చే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఈ గ్యారంటీడ్ ఇన్‌కమ్ అంటే ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ ఇంత ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది. రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటే నువ్వు కట్టిన డబ్బులన్నీ గూడా లాస్ట్‌కు రిటర్న్ వచ్చేదాన్ని రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ అంటారు. ఈ విధంగా మీరు కొటేషన్ అనేది డౌన్‌లోడ్ చేసి పాలిసీ డాక్యుమెంట్‌లో కూడా ఇలాగే ఉంటుంది. మెయిన్‌గా మీరు ప్రతి పాలిసీలో ఈ 4 ఆప్షన్స్ గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని ఇయర్స్ పేమెంట్ చేస్తున్నారు? ఏదన్నా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంతొస్తుంది? ఏం జరగకపోతే బెనిఫిట్స్ ఎన్నొస్తున్నాయి? ఎన్ని ఇయర్స్ వరకు ఆ పాలిసీ అనేది పనిచేస్తుంది? ఈ 4 విషయాల గురించి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఇంకోటి దాంట్లో ఉండే బెనిఫిట్స్ నీకు ఫ్యూచర్‌లో ఏ విధంగా ఉపయోగపడుతుంది? అసలెందుకు ఈ పాలిసీ మీరు తీసుకున్నారు? అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. మీరు చెప్తున్నప్పుడు గూడా వాళ్ళకి ఈ పాలిసీ ఇప్పటికిప్పుడు బెనిఫిట్ అయ్యేది గాదు. ఇన్ ఫ్యూచర్‌లో నీకు ఏ విధంగా నీకు, నీ ఫ్యామిలీకి, నీ కుటుంబ సభ్యులకి ఏ విధంగా యూజ్ అయితది అనేది మనం వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు చూయించాల్సి ఉంటుందన్నమాట. అర్థమయ్యేటట్టు చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంగ దీనిలల్ల ఎన్ని ఇయర్స్ పేమెంట్ కడుతున్నారు? ఎన్ని ఇయర్స్ వరకి పాలిసీ పనిచేస్తుంది? ఏదన్నా జరిగితే ఎంతొస్తుంది? ఏం జరగకపోతే ఎంతొస్తుంది? ఇంగా ఇంటర్నల్‌గా రైడర్స్ అడిషనల్ బెనిఫిట్స్ ఏమన్నా యాడ్ చేసుకున్నారా? దాంట్లోకి ఎంతెంత ప్రీమియం కడుతున్నారో అది కట్టడం వల్ల బెనిఫిట్ ఎంత ఉంది? ఇట్లా ప్రతీది పాలిసీ డాక్యుమెంట్‌ని బేస్ చేసుకొని మీరు చెప్పడం స్టార్ట్ చేసినట్లయితే మీకిప్పుడు కాకపోయినా గూడా ఫర్దర్‌గా అయినా గూడా బిజినెస్ కావడానికి మాక్సిమం ఛాయిస్ ఉంటుంది. చాలామంది కస్టమర్స్‌కి మనకే చాలా మందికి మనకు వెహికల్ ఇన్సూరెన్స్‌లు ఉంటాయి. వేరే వేరే పాలిసీస్ ఉంటాయి. అసలు పాలిసీ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే కొన్ని టర్మినాలజీ గాని, ఆ పదాలు గాని అవి మనకు అస్సలు అర్థమే కాదనమాట. యాస్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా, యాస్ ఏ ఇన్సూరెన్స్ అడ్వైజర్‌గా ఈ బేసిక్ థింగ్స్ అయితే మనం తెలుసుకుంటే ఫర్దర్‌గా నీకెప్పుడు ఏ పాలిసీ డాక్యుమెంట్ చూసినా అట్‌లీస్ట్ ఆ పాలిసీ ఏ దానికుంది? అసలు ఆ పాలిసీ ఏ దానికి సంబంధించింది? లైఫ్ ఇన్సూరెన్స్ పాలిసీయా? హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీయా? జనరల్ ఇన్సూరెన్స్ పాలిసీయా? ఎంత అమౌంట్ కడుతున్నారు? ఎన్ని ఇయర్స్ కడుతున్నారు? ఏదన్నా జరిగితే ఏమేం బెనిఫిట్‌లొస్తాయి? ఏం జరగకపోతే ఏమేం బెనిఫిట్‌లొస్తాయి? అసలు ఎన్ని ఇయర్స్ వరకు పనిచేస్తుంది ఆ పాలిసీ? అసలు ఎందుకు తీసుకున్నారు ఆ పాలిసీ? దానివల్ల వాళ్ళకి ఉపయోగం ఏంటి? ఇవన్నీ గూడా మనకు అర్థమైతూ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇది ఈ ఫోర్త్ వీడియో అండి. రేపు, ఎల్లుండి సేవింగ్ పాలిసీస్ గురించి మన దగ్గర ఎన్ని రకాల పాలిసీస్ ఉంటాయి? దాంట్లో సేవింగ్ పాలిసీస్ ఏంది అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ సజెషన్స్. కొంతమంది పర్సనల్ గూడా మెసేజ్ చేస్తున్నారు. దాని రిలవెంట్ గూడా నేను వీడియోలు చేస్తానండి. ఇంగా మీకు సంబంధించిన సర్కిల్‌లో మీరు ఒకవేళ ఫుల్ టైమ్ వచ్చినట్లయితే, పార్ట్ టైమ్ వచ్చినట్లయితే మీకు ఏ విధంగా వీడియోలు కావాలనేది నాకు మెసేజ్ చేయండి. దాన్ని బేస్ చేసుకొని బెస్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఇంటెన్షన్ అంతా ఒకటి. యాస్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా ఇన్సూరెన్స్ గురించి ప్రతీది పిన్ తెలుసుకొని ప్రతి ఒక్క కస్టమర్‌కి ప్రాపర్‌గా గైడ్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్‌కు తగ్గట్టుగా పాలిసీలు అమ్మాలి అనేది మన యొక్క ఇంటెన్షన్ అన్నమాట. థాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్.